హలో. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. అది ఓన్లీ లేడీస్‌కి మాత్రమే. మోస్ట్‌లీ అది ఎవరంటే 40 కంప్లీట్ అయ్యి 40స్ తర్వాత ఇట్లా ఉన్నోళ్ళకనమాట. వాళ్ళ కోసం చెప్తున్నా. మంచి యూజ్‌ఫుల్ విషయము కొన్ని. అయితే జాగ్రత్తగా వినండి లేడీస్. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వినండి. ఎందుకంటే కోఆపరేషన్ ఇయ్యాల్సిన బాధ్యత మీ అందరిది కాబట్టి. అయితే విషయం ఏందంటే, నేను చాలా మందిని చూస్తా 40స్‌కి వచ్చిన కంటే నేను కూడా 40 మొన్ననే 40 కంప్లీట్ అయినాయి. అంటే లైక్ నాకంతా మరీ నన్ను నేను క్రియేటివ్ ఏదో మోల్డ్ చేసుకుంటున్నా కానీ, నేను బయట ఆడోళ్ళ పరిస్థితి చెప్తున్నాను అనమాట. 40 కంప్లీట్ అయినోళ్ళ సిచ్యువేషన్ బిలో 40 అంటే ఒక పిల్లలు చిన్నగా ఉంటారు. కొంచెం వాళ్ళ వెనకాల ఎక్కువ ఉంటాం, చేస్తాం. అట్లా లైఫ్ గడిచిపోతుంది. అయితే 40 తర్వాత అంటే బాధ్యతలు, బరువులు, బాధ్యతలు ఇవి ఉంటాయి తప్పితే లోన్లీనెస్ అనేది సతాయిస్తుంటుంది అనమాట. లైక్ ఆబ్వియస్‌గా మొగోళ్ళు అనేటోళ్ళు ఎప్పుడు ఆడోళ్ళతోటి కూర్చొని ఫ్రెండ్లీగా అన్ని డిస్కస్ చేసి ఓపెన్‌గా ఉండే మొగోళ్ళు తక్కువనే. ఆళ్ళ లోకంలో ఆళ్ళే బిజీ ఉంటారు. ఈ ఒక స్మార్ట్ ఫోన్ ఆళ్ళ చేతిలో ఉందంటే ఆళ్ళు ఏడున్నారో కూడా తెలవదు. ఆళ్ళకి ఏం చేస్తారో కూడా తెలవదు. అట్లుంటదనమాట. ఇంక లైట్ మొగోళ్ళ సంగతి లైట్. ఇక పిల్లలంటే పిల్లలు వాళ్ళ చదువులు, వాళ్ళ బిజీ, వాళ్ళ ఫ్రెండ్స్, ఇక వాళ్ళే అటు ఇటు వాళ్ళు బిజీ అయిపోతారు. ఎండ్ ఆఫ్ ద డే ఒంటరి అయ్యేది ఎవరు? ఆడోళ్ళు ఒంటరి అవుతారనమాట. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఇట్లా లోన్లీనెస్ ఇదా అని చెప్పేసి మోస్ట్లీ బయట బాగానే ఉన్నారులే, షార్ప్‌గా, యాక్టివ్‌గా ఉన్నారు. బట్ ఎక్కడొక్కడ కొంతమంది ఉంటారు కదా! నిస్సహాయంగా, నిస్పృహంగా, నిరాశవాదంతోని జీవితం గడుపుతుంటారు కదా! ఆళ్ళ కోసం చెప్తున్నా. ఏంటి అంటే మీరు అట్లా ఉండకండి. మీ లోన్లీనెస్‌ని మీరు ఓవర్‌కమ్ చేయాలా. ఎట్లా అంటే లైక్ ఒకటి 2 టిప్స్ నేను చెప్తా. అంటే లైక్ మీ లోపల ఏవో స్కిల్స్ ఉంటాయి. హిడెన్ టాలెంట్ ఉంటది. అది బయటకు తీయండి. లేదు అంటే మీరు చిన్నప్పటి నుంచి ఏదో చేయాలి అనుకుంటారు, చేయలేకపోతారు. ఏవో నేర్చుకోవటమో లైక్ ఏదో ఒకటి ఉంటది కదా! సంథింగ్ అట్లా లైక్ డాన్సే కావచ్చు, యోగా కావచ్చు, లేదా ఈ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అట్లా పోండి. బయటకు అడుగు బయటేసి నేర్చుకోండి, ట్రైన్ అవ్వండి. దాని దిశగా మీరు అట్లా కాంటాక్ట్స్ పెరిగితే అట్లా సంథింగ్ అట్లా మీ లైఫ్ కొంచెం కలర్‌ఫుల్‌గా మారుతదనమాట. ప్రపంచం విశాలం అయితదప్పుడు. అదనమాట. అట్లా చేయండి. అంతేగాని నా హస్బెండ్ ఉండాలి పక్కన, నా పిల్లలు ఉండాలి, వాళ్ళే తీసుకెళ్ళాలి, వాళ్ళతోటే బయటకెళ్తా, వాళ్ళతోటే తిరుగుతా అంటే కుదరదు. మీరు ఒంటరిగా బయలుదేరండి. సోలో ట్రిప్స్ చేయండి. అట్లా చేయండి, తిరగండి. గ్రూప్ ఎవరైనా ఉన్నారు అంటే అట్లా ఆళ్ళతోని ట్రావెల్ చేయండి. ఎట్లా అంటే ఏ రోజుకి ఆ రోజు లైఫ్‌ని డిఫరెంట్‌గా బ్రతకడానికి అట్లా ప్లాన్ చేసుకోండి కొంచెం మంచిగా. అది కూడా స్ట్రెస్ లేకుండా మళ్ళా చేయండి. ఎందుకంటే రకరకాల రోగాలు మార్కెట్‌లో ఇప్పుడు ఉన్నాయన్నమాట. ఎప్పుడు ఏవి ఎట్లా అటాక్ చేస్తదో తెలవదు. అండ్ స్ట్రెస్ తీసుకొని అవన్నీ చేస్తే హార్మోనల్ ఇంబాలెన్స్ అయితది. దాంతోటి రకరకాల ఇష్యూస్, ప్రాబ్లమ్స్ అట్లా అవి ముదిరి పెద్ద పెద్ద రోగాలుగా దారి తీస్తాయన్నమాట. మనం హెల్తీగా చచ్చిపోవాలని ఒక కాన్సెప్ట్ మైండ్‌లో పెట్టుకొని దాని దిశగా మీరు ప్రయత్నాలు చేయండి. ఆటోమేటిక్‌గా లైఫ్ అనేది బావుంటదన్నమాట. అట్టా కాదు నాకు ఇట్లా నిరాశ నిస్పృహలు ఇట్లా అని ఉండడమే బావుంది అని అంటే ఇక మిమ్మల్ని ఎవడు మార్చలేడు. అదిగా అట్లా అనమాట. దాని నుంచి బయట పడేసి మంచిగా భూప్రపంచం చాలా విశాలమైంది, అందమైంది. బయటకొచ్చి జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. ఓకే.